హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే నాకు ఒక పార్సల్ వచ్చింది మీషో నుంచి. అదేంటో అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. ఇదేంటంటే నేను క్లాత్ స్టోరేజ్ చేసుకోవడానికి క్లాత్ స్టోరేజ్ బ్యాగ్స్ అనేవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నాకైతే 6 చూపించాయి. దాంట్లో అయితే 6 పీసెస్ ఆర్డర్ చేశాను. నేను 6 పీసెస్కి నాకు అమౌంట్ 374 రూపీస్ పడింది. ట్రాన్స్పరెంట్ అనమాట. నేనైతే పెట్టినవి దాంట్లో ఉంటాయి, కలర్స్ కూడా ఉంటాయి. కాకపోతే నేను ట్రాన్స్పరెంటే పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు బయటికి చూడగానే బయటకు కూడా కనిపిస్తాయి కదా, ఏది ఏ బాక్స్లో పెట్టాను అనేది క్లారిటీ ఉండడం కోసం అని చెప్పేసి నేను ఇదే తీసుకున్నాను. ట్రాన్స్పరెంటే తీసుకున్నాను అందుకని చెప్పేసి. ఇప్పుడు చూద్దాం మనం. ఓపెన్ అయితే చేశాను. లెక్క పెడుతున్నాను అనమాట, ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి. లెక్క పెడుతుంటే 7 వచ్చినాయి. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే దాంట్లో 6 చూపించాయి, 7 ఎట్లా వచ్చినాయి, బై మిస్టేక్ ఇట్లా వచ్చినాయి అని చెప్పేసి అనుకున్నాను. మేబీ వాళ్ళు అంటే ట్రాన్స్పరెంట్ కదా, ఒకదానికొకటి అతుక్కొని వచ్చిందా, లేదంటే కనుక బై మిస్టేక్లో ఇట్లా పెట్టేసిర్రా, లేదంటే ఫ్రీ కాంప్లిమెంటరీ కింద పెట్టారా ఏమో మనకు తెలియదు కదా. నాకైతే 7 వచ్చింది. ఒకటైతే లాభం అయితే వచ్చింది. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను అనమాట. జిప్స్ ఎట్లా ఉన్నాయి, జిప్ ఫెయిల్ అయిందా లేదంటే మంచిగా ఉన్నదా ఏంటని చెప్పేసి, దీంట్లో ఎన్ని పీసెస్ పడుతుంది, ఎన్ని క్వాంటిటీ పడుతుంది అని చెప్పేసి అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నా కదా. అంటే నాకు దాంట్లో చూపిస్తేనేం పెద్దగా కనిపించినాయి, కానీ ఓపెన్ చేసి చూసేసరికి కొంచెం చిన్నగానే ఉన్నాయి. చిన్నగా అంటే మరీ అంత చిన్నగా ఏం కాదు, కాకపోతే మీడియం సైజ్ వచ్చినాయి. నేనైతే లార్జ్ సైజ్ అనుకున్నాను, బిగ్ సైజ్ అనుకున్నాను. దాంట్లో చూపించడం అయితే 10 సారీస్ స్టోర్ చేసుకోవచ్చు అన్నట్లుగా అయితే చూపించారు. కాకపోతే దీంట్లో అయితే 5 స్టోర్ చేసుకోవడానికి అయితే అవుతుంది. అలాంటప్పుడు ఒక్కటి ఫ్రీగా వచ్చినా కూడా బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే కనుక మనకి 6 పంపించి అట్లా ఉంటే కనుక 5 పంపిస్తే నేనైతే కొంచెము డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే కనుక చూపించేటప్పుడు పెద్దగా చూపించారు దాంట్లో ఫొటోస్లో, కానీ ఇట్లా రియల్గా చూస్తేనేమో ఇంత చిన్నగా ఉన్నాయి, స్మాల్ సైజు, కానీ దాంట్లో బిగ్ సైజ్ అని చూపించారు అనేసి అయితే అనుకున్నాను నేనైతేని. అంటే ఆన్లైన్ అయితే అట్లానే ఉంటుంది కదా, మన ఆఫ్లైన్కి ఆన్లైన్కి కొంచెం తేడా ఉంటుంది. కానీ అమౌంట్కి ఎన్ని పీసెస్ అనేది వర్త్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే మనం బయట కొనుక్కుంటే మనకి ప్రైస్ అనేది చాలా చెప్తున్నారు అనమాట షాప్లోనూ. ఎందుకంటే నేను కనుక్కున్నాను, బయట కూడా కనుక్కున్నా, కానీ అంటే దీని మీద కొంచెం పెద్ద సైజు ఉంటుంది. కాకపోతే ఏంటంటే బాగా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. ఇది ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్ పడినట్టు అట్లా అనేసి అనుకుంటున్నాను నేను. 50 చేంజ్ పడింది ఈచ్ వన్ పీస్ వచ్చేసి. పర్వాలేదు, బెటరే. చూపిస్తున్నా కదా, ట్రాన్స్పరెంట్ ఉంది, చిప్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్యాగ్స్ అయితే మాత్రం బాగున్నాయి. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి. స్టోర్ చేసుకుంటాకైతే స్టోరేజ్ వైజ్ అయితే బాగుంటుంది. క్లాత్స్ కానీ మన డ్రెస్సెస్ కానీ ఏమన్నా ఏంటి మన చెద్దర్లు కానీ బెడ్షీట్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే ఈ ప్రైస్కి రీజనబుల్ అని చెప్తాను. ఓకే, గుడ్ అనిపిస్తుంది నాకైతే. బాగుంది, మంచిగా ఉన్నాయి ఇవైతే. నేను అన్ని స్టోర్ అయితే చేశాను, కాకపోతే అది వీడియో మిస్ అయిందనమాట. అందుకని చెప్పేసి వీడియో అనేది యాడ్ చేయలేదు. కానీ బాగున్నాయి, తీసుకోవచ్చు, పర్వాలేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.